ఈజీ వే టు కుక్ పొటాటో కర్రీ అండి. పొటాటో కర్రీ చేసి చూపిస్తున్నాను నేను మీకు. ఇక్కడ ఒక 3-4 టమాటో కట్ చేసుకున్నా, ఆనియన్ కట్ చేసుకున్నా, కొంచెం కొత్తిమీరకు, ఆ తర్వాత కొన్ని వెల్లుల్లిపాయి, పెట్టుకున్న పొటాటో అండి. ఇది ఉడకపెట్టి పీలప్ చేసి పెట్టుకున్న పొటాటో. దీన్ని ఇప్పుడు స్మాష్ చేసుకోవాలి. బాగా స్మాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ నేను మీకు చూపిస్తాను ఎలా చేయాలి. వెల్లుల్లిని ఇలా స్మాష్ చేసుకోవాలండి. కొంచెం స్మాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ చూపిస్తాను. పొటాటోని కూడా ఇలా స్మాష్ చేసుకోవాలి. కొంచెం జీలకర్ర, ఇప్పుడు మేము ఫస్ట్ కట్ చేసుకున్నామని దీంట్లో యాడ్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. ఉప్పు, ఇప్పుడు కొంచెం 2 స్పూన్స్ కారం వేసుకుంటున్నాను. 1 స్పూన్ సాంబార్ పౌడర్ అండి. ఇది ఇంట్లో చేసుకున్నది, మేము ఇంట్లో చేసుకున్న సాంబార్ పౌడర్. ఇది మేము ఇంట్లో చేసుకున్నదండి ధనియా పౌడర్. ఇది కూడా 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వీడియోలో నేను మీకు ధనియా పౌడర్, సాంబార్ పౌడర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. అన్నీ వేసిన తర్వాత ఇలా టమాటో కొంచెం మెత్త పడే వరకు కలుపుకోవాలండి. కొంచెం మెత్త అయ్యే వరకు చూసారు కదండి. ఇలా స్మాష్ అయింది. ఇలా స్మాష్ అయిన తర్వాత ఇప్పుడు నేను ఫస్ట్ ఆలు దీంట్లో కలుపుకుంటున్నా. పొటాటో దీంట్లో బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఎన్ని నీళ్ళు అవసరం ఉందో అన్ని నీళ్ళు వేసుకోవాలండి. నీళ్ళు వేసిన తర్వాత చూపిస్తాను. చూడండి ఎన్ని నీళ్ళు కావాలో అని యాడ్ చేసుకున్నాను. అని యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ ఇది ఉడికొచ్చిన తర్వాత సరిపోతుందండి. మనం వేసిన మసాలా అంతా దీంట్లో యాడ్ కావాలి. మసాలా అంతా కుక్ అయిన తర్వాత ఆలు కర్రీ రెడీ. మేము రాగి సంగటి ఎలా చేస్తానో చూపిస్తానండి. ఇప్పుడు ఫస్ట్ రైస్ పెట్టుకున్నాను. మేము రైస్ వేసుకుంటాం. రాగి సంగటిలో రైస్ పెట్టుకున్నా. రైస్ ఉడికింది. చూడండి రైస్ ఉడికింది. ఇప్పుడు రాగి పౌడర్ అండి. ఇది కొంచెం రాగి పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఎంత కావాలంత యాడ్ చేసుకుని ముద్ద కలిపి చూపిస్తాను నేను మీకు. ఇదండి ఇలా కలుపుకోవాలి. ఇలా మెత్తగా కలుపుకోవాలి. రెడీ అవుతుందండి. ఒక 5 మినిట్స్ అంతే రెడీ అయిపోయింది. ఇది రాగి సంగటి. ఇదండి ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చూడండి కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ దీని ఒక ప్లేట్ పెట్టేసి ఉడకనివ్వాలి కొంచెంసేపు. ఇదండి ఉడికిన తర్వాత మళ్ళీ ఒక తూరి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇంకా ముద్దలు చేసుకున్నాను. ముద్ద కలిపిన కట్టండి ఇది ఇలా క్లీన్ చేసుకోవాలి. ఇలా అంటే వచ్చేస్తుంది. చూడండి ఎంత ఈజీగా వస్తుంది. ఇదండి ఇలా వేసుకునేస్తే మనకంతా వచ్చి పడిపోతుంది తట్లోకి. ఆ తర్వాత ఈజీగా ముద్దలు చేసుకోవచ్చు. నేను రౌండ్గా చేసేది ఎలా చూపిస్తాను మీకు. చూడండి ఇలా చూడండి ఇలా చేసుకుని ఇలా రౌండ్ చేసుకున్నాను అనమాట. ఇలా రౌండ్ చేసుకుంటే రౌండ్గా తయారైపోతుంది. కొంతమంది అలాగే తినేస్తారండి. అలా చేసుకుని అలా తినేస్తారు. అలాగే ఇట్లా చేసుకుంటే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ బాగా ఇష్టం అవుతుంది. ఇలా రౌండ్గా చేసుకుని ఇదండి చూసారా రాగి బాల్ రెడీ అయిపోయింది. ఇదండి పొటాటో కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్స్ మీ నేచర్ లవర్ కవిత.